నమస్తే. నిరుద్యోగులని మోసం చేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయింది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒక పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు అలాగే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రేపు ఒక సంగ్రామ సభని పెట్టబోతా ఉన్నది కేటీఆర్ ఆధ్వర్యంలో. సో దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులని అలాగే నిరుద్యోగులను ఏ విధంగా మోసగించిందో అన్ని వివరాలని బట్టబయలు చేస్తానంటూ ఇప్పటికే కేటీఆర్ సైతం కూడా హెచ్చరించినటువంటి సందర్భం. మరొక పక్కన నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అసలు ఏంటి ఈ సంగ్రామ సభకు సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నటువంటి విషయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చెనగాని దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. కేటీఆర్ రేపు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిరుద్యోగులను మోసగించాలంటూ ఒక సంగ్రామ సభని రేపు పెద్ద ఎత్తున కూడా పెట్టబోతా ఉన్నాం. సో ఆ సభ పైన మీ అభిప్రాయం ఏంది? నిజంగా మీరు ఇటువంటి నిరుద్యోగుల సైతం కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆందోళన చెందుతా ఉన్నారు, ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదని దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలుకుతా ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు? కేటీఆర్ తెలంగాణ నిరుద్యోగులకు యువ సంగ్రామం అనే బదులు తెలంగాణ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన విద్రోహ సభలాగానే చూడాలనేది మా యొక్క అభిప్రాయం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి లాంటి పరీక్షలు నిర్వహించలేని అసమర్థులు ఈరోజు తెలంగాణ యువత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఇవాళ వాళ్ళ యొక్క మాటలకు, వాళ్ళ యొక్క అహంకారపూరితమైన యొక్క పనులకు, పాలనకు కలత చెంది ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మృతి చెందిన మురళీ ముదిరాజు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో చనిపోయిన సునీల్ నాయక్ కావచ్చు, అశోక్ నగర్ చౌరస్తాలో హాస్టల్లో ఉరేసుకున్నటువంటి ప్రవళిక ఆత్మహత్య కావచ్చు, వీళ్ళ కుటుంబాలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కేటీఆర్కు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణ యువత గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ యువతకు ఎందుకు? నీ ఆయములనే కదా 2 సార్లు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయ్యి కనీసం గ్రూప్ 1 పేపర్ నిర్వహించలేని అసమర్థ పాలకులు మీరు, డిఎస్సి నిర్వహించలేని అసమర్థ పాలకులు, గ్రూప్ 2 నిర్వహించలేని అసమర్థ పాలకులు. మీ పాలనలో తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకుంది. లాఠీ చార్జీలు, జైళ్లు, అక్రమాలు, నిర్బంధాలు చేసి తెలంగాణ యువత గొంతు కోసింది మీరు కాదా అని నేను అంటా ఉన్నాను. తెలంగాణ నిరుద్యోగులకు నా యొక్క విజ్ఞప్తి, కేటీఆర్ గారడి మాటలకు, మోసపూరితమైన మాటలకు తెలంగాణ యువత నమ్మొద్దని కూడా తెలంగాణ యువత కోరుతా ఉన్నాను. మీకు అండగా, మీకు బాసటగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ మేము ఏడాదిలోనే బీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేని ఇవాళ ఉద్యోగాల భర్తీ ఏడాదిలోనే ఉద్యోగాల భర్తీ చేసి చూపించగలిగినాం. 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని అసమర్థులు బీఆర్ఎస్ పాలకులైతే ఇవాళ ప్రజాపాలనలో ఏడాదిలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి 562 పరీక్ష అభ్యర్థులకు ఇవాళ పరీక్ష ఫలితాలు ఇచ్చి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉన్నది. నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే అర్హత కనీసం కేటీఆర్కు లేదని కూడా మేము అంటా ఉన్నాం. విద్రోహం తలపెట్టినోడు, ద్రోహం చేసినోడు, తెలంగాణ యువత గొంతు కోసినటువంటి కేటీఆర్ ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. సరూర్ నగర్ సభలో అది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు విద్రోహ సభలాగానే చూడాలని తెలంగాణ యువత కోరుతా ఉన్నాం. ఇప్పుడు అంటే వాళ్ళ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నటువంటి నినాదం కరెక్ట్ కాదంటున్నారా, లేకపోతే అసలు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ డిమాండే కరెక్ట్ కాదని చెప్పేసి అంటా ఉన్నారు? మేము ఏడాదిలోనే ఉద్యోగాల 60,000 పైచిలకు ఉద్యోగాల భర్తీ చేయగలిగినాం. ప్రతి ఖాళీలను తెలంగాణ యువతకు భర్తీ రూపంలో భర్తీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా యొక్క ప్రభుత్వ యొక్క ఆలోచన. ఇవాళ గత పాలకులు రిటైర్డ్ అయిన వయోపరిమితితో రిటైర్డ్ అయిన ఉద్యోగులతో దాదాపు 6,000 నుంచి 7,000 మందితోని పాలన నడిస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు పదవీ విరమణ చెందినటువంటి తెలంగాణ ఉద్యోగుల్ని మొత్తం కూడా తీసేసి ఆ స్థానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేది మా యొక్క ప్రభుత్వ యొక్క ఆలోచన. ఇవాళ మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ యువతకు ప్రైవేటు రంగాల్లో, ప్రభుత్వ రంగాలలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు క్రియేట్ చేసి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా యొక్క ఆలోచన. ఇవాళ 10 ఏళ్ల పాటు చేయలేని కార్యక్రమాలు 30 నెలల్లోనే మనం చేసి చూపించగలిగినాం. కాబట్టి తెలంగాణ యువత, విద్యార్థులారా, నిరుద్యోగులారా ఆలోచన చేయండి. 10వ తరగతి పరీక్షల లీకేజే, ఇంటర్ పరీక్షల లీకేజే, 37 మంది విద్యార్థులు బలి తీసుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి ఇవాళ కనీసం ఉన్నటువంటి ఎంసెట్ పేపర్ నిర్వహించలేని అసమర్థులు, ఇవాళ 10వ తరగతి ఇంటర్ పరీక్షలు
ప్రతి పరీక్షలలో లీకేజీకి పాల్పడి తెలంగాణ యువత గొంతు కోసి తెలంగాణ యువత భవిష్యత్తుతో చెలగాటమాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళ యువత దగ్గర పోతా ఉన్నారు? ఏం ముఖం పెట్టుకొని ఇవాళ మీరు సభలు పెట్టే మీకు దమ్ముంది? తెలంగాణ యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని నేను ఇవాళ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యువ సంగ్రామ సభ అని పెట్టుకుంటే ఎందుకు మీకు అంత భయం అవుతుంది? కాంగ్రెస్ వాళ్ళకు పోలీసులు సైతం కూడా ఆ సభకి నిరాకరణ తెలిపినట్టుంది. సభకు పర్మిషన్ లేదని చెప్పేసి కాసేపటి క్రితమే చెప్పడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకు అంటే గింత అదెందుకు? ఒకవేళ నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చిన మేము నిరుద్యోగులకు మీరు మేలు చేసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఈ పర్మిషన్లు రద్దు చేయడం వెనకాల ఇదంతా ఎందుకు? తెలంగాణ యువతకు వాళ్ళు ఏం చేశారని నీళ్లు నిధులు నియామకాలనే నినాదం, నీళ్లు నిధులు నియామకం ద్వారా తెలంగాణ యువత గొంతు కోసి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడినటువంటి దొంగలు, దుర్మార్గులు వాళ్ళ హాయంలో వాళ్ళ మాటలతోని ఇవాళ అమాలి పని చేసుకోవాలి, మీకు ఉద్యోగాలు ఎందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయని నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల్ని కించపరిచేలా, నిరుద్యోగులు కలత చెందే విధంగా మాట్లాడి వాళ్ళ యొక్క అహంకారపూరితమైన వాక్యాలకు తెలంగాణ యువత ఇవాళ అనేక ఆత్మహత్యలు చేసుకుంది. మేము అంటా ఉన్నాం, తెలంగాణ యువతకు మేము ఇవాళ అండగా ఉన్నాం. ఇవాళ మేము పరీక్ష నిర్వహణలో కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇవాళ నిరుద్యోగుల భవిష్యత్తు కావచ్చు, డిగ్రీ స్థాయి నుంచే స్కిల్ యూనివర్సిటీలు పెంచి ఇవాళ స్కిల్ యూనివర్సిటీలు పెంచి డిగ్రీ స్థాయి నుంచే నైపుణ్యం ఉన్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మాకున్నది. మరి 10 ఏళ్లలో మీకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఈ సోయి లేదు? ఎందుకు ఈ ఆలోచన చేయలేదు? ఎందుకు మీరు నిరుద్యోగులకు గోసబ ఎందుకు పట్టలేదు? ఇవాళ మీరు కనీసం ఇవాళ మోసపూరితమైన హామీలతోని ఇవాళ ప్రభుత్వం ప్రజాపాలన చేపడుతున్న పథకాలను మీరు అబద్ధాలతో ఈ గారడి మాటలతోని ఇవాళ తెలంగాణ యువతను మళ్ళొకసారి మోసం చేయడానికి తెలంగాణ ఉద్యమంలో యువతని మోసం చేసి మీరు అధికారం వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ యువతని నట్టేయటం ఉంచారు. మీకు ఏం అర్హత ఉంది? తెలంగాణ విద్యార్థుల్ని ఇవాళ నిరుద్యోగుల్ని ఇవాళ అనేక ఆత్మహత్యల పాలు చేసి, హత్యల పాలు చేసి ఇవాళ మీరు ఏం ముఖం పెట్టుకొని యువత దగ్గరికి వెళ్తా ఉన్నారు? మీరు ఏం చేశారని మీకు ఎందుకు అంత భయంగా ఎందుకున్నది? వాళ్ళు కూడా సరే వాస్తవాల అబద్ధాలనే నిరుద్యోగులు నిర్ణయించుకుంటారు. ఆ సభ ద్వారా కేటీఆర్ ఏం చెప్తాడు, లేకపోయినట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారని రేపు నిర్ణయించుకుంటారు. కానీ ముందుగానే వాళ్ళు సభ పెట్టుకున్నటువంటి దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటిది? ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటా ఉన్నారు కదా. సో ఇటువంటి సభలు సమావేశాలకు ఎందుకు పర్మిషన్ రద్దు చేపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? పచ్చని తెలంగాణలో ఎందుకు చిచ్చు పెడతా ఉన్నారు? తెలంగాణ యువత పరీక్షల ప్రిపేర్లో ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ యువతను ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? నేను అంటా ఉన్నాను, ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నాయి, మీ పార్టీలోనే ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అన్నాడు, మేము ధర్నా చేస్తే రైతులు రావట్లేదని. ఇవాళ రైతులు రావట్లేదు, మహిళలు రావట్లేదు, తెలంగాణ యువత దగ్గరికి ఎందుకు పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకు ఉన్నటువంటి ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మీకు ఎందుకు ఈ కుట్ర అంటా ఉన్నాను నేను అన్నది. కాబట్టి తెలంగాణ యువత ఈ యొక్క కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఇవాళ ధర్నాలు పోరాటాలు చేసినా కూడా న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య డిమాండ్ అని ప్రభుత్వం అంగీకరించింది. ఎక్కడ కూడా ధర్నాలు చేసే కొన్ని పోరాటాలు చేసే హక్కుని మేము ఎక్కడ కూడా కాదనలేదు కదా. ఇవాళ ఇందిరా పార్క్ లాంటి చౌరస్తాలో అనేక మంది ధర్నాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ యువతను మరొకసారి బలిపశువు చేయడానికి, తెలంగాణ యువతను మరొకసారి తప్పుదారి పట్టించడానికి కేటీఆర్ ఆడుతున్నటువంటి ఒక నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కావచ్చు, తెలంగాణ యువత భవిష్యత్తు గురించి ఆలోచించింది శూన్యం. వాళ్ళ ఆస్తుల పంపకాల గురించి, ఆస్తుల పెంచుకోవడానికి గురించి ఆలోచన చేశారు తప్ప తెలంగాణ యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేయకనే కదా తెలంగాణ యువత ఇంత ఉద్యోగాల భర్తీ పెరిగిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. లక్షలాది మంది తెలంగాణలో ఇవాళ ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాదాపు 28 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి తెలంగాణ యువత రోడ్ల మీదకి వచ్చి పేపర్ లీకేజీల కారణంగా పరీక్షలు నిర్వహించలేని అసమర్థ పాలకుల కారణంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చే మీ ప్రభుత్వాన్ని, ఆనాడు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసింది తెలంగాణ యువత కదా. నిన్న ధర్నా చౌక్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా బాగా వేల మంది వచ్చింది అక్కడికి అంతా కూడా. సో 5-6 వేల పోస్టులతో ఎందుకు మాకు 20,000 పోస్టులు వేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తాం. వాళ్ళ డిమాండ్ ఎట్లా? నిరుద్యోగ డిమాండ్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా అంగీకరిస్తుంది. కాబట్టి అంగీకరించింది కాబట్టి 7,400 పోస్టులను భర్తీ చేసింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపంగానే వెనువెంటనే భర్తీ చేస్తుంది. ఇంకా ఉన్నటువంటి ఖాళీలను కూడా మరికొన్ని రోజులలో భర్తీ జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. పరీక్ష గ్యాప్ ఉండే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ యువత ఆలోచన తప్ప, యువత భవిష్యత్ తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకా వేరేది లేదు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి తెలంగాణ యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం ఉంది.
కాబట్టి గారడి మాటలకు, మోసపూరితమైన మాటలకు, ఇలాంటి అహంకారపూరితమైన కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ యువత లోను కావద్దు. కేటీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కూడా తెలంగాణ యువత తరపున కేటీఆర్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.